వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలోని ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది అయితే ఈరోజు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లేటెస్ట్ వచ్చిన నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. ఇది దీనికి సంబంధించిందంటే స్టేషన్ మాస్టర్స్కి అలానే మనకి చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ది వేరియస్ పోస్ట్స్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి పోస్ట్ అనమాట ఇది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లుగా అయితే మనకి బ్రీఫ్గా వెళ్ళదాము. అయితే ఫస్ట్లీ దీని నోటిఫికేషన్స్ అనేవి 14/9/2024 అనమాట. ఆల్రెడీ ఈరోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. మీకు ఇంకా దీనిలో ఉన్నటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ చేసినట్లుగా అయితే నా నెక్స్ట్ వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది అయితే వస్తుంది. మీరు వీడియో నెక్స్ట్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజింగ్ వచ్చేసరికి 13/10/2024 వరకు అయితే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఇంచుమించు మనకి 1 మంత్ పాటు అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఫీజు పేమెంట్ చూసుకునేసరికి 14/10/2024 అనమాట ఫీజు ఎండింగ్ డేట్ అనేది. నెక్స్ట్ దీనిలో మోడిఫికేషన్స్ అంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే 16 నుంచి 25/10/2024 వరకు అయితే మీరు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకుని మెయిన్గా అయితే గ్రాడ్యుయేషన్స్ అయితే ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ చేసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి దీని యొక్క వేకెన్సీస్ అనేవి అయితే ఫుల్గా అయితే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. కాబట్టి ఇది చీఫ్ కమర్షియల్ కప్ టికెట్స్ అలానే స్టేషన్ మాస్టర్స్ గూడ్స్ ట్రైన్ మేనేజర్స్కి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అలానే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట ఇవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీకు ఎగ్జామ్ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లుగా అయితే యొక్క వేకెన్సీస్ చూసుకుంటే మీకు మొత్తం కూడా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 1736 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి సంబంధించి 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి 3144, జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటిది 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 732. టోటల్ పోస్ట్స్కి వచ్చేసరికి 8113 పోస్ట్స్ అనేవి అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి పోస్ట్స్ కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి క్లోజింగ్ డేట్ అనేది కూడా చెప్పాం కదా ప్రీవియస్లోనే. అయితే ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి మొత్తం కూడా 2 ఫేజెస్లోనైతే జరుగుతాయి. సిబిటి జరుగుతుంది, టీఎస్టీ చదువుతుంది అనమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్కి సంబంధించింది. అలానే టైపింగ్ స్కిల్కి సంబంధించి ఏదైతే ఉందో అది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అలానే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఈ టైపిస్ట్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది అయితే జరుగుతుంది. ఇంకా తర్వాత కాల్ లెటర్ అనేది అవుతుంది, తర్వాత షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది అనమాట స్టేజెస్కి సంబంధించి. దీనికి నెగిటివ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా రైల్వేకి సంబంధించి అయితే నెగిటివ్ మార్క్స్ 1/3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్స్ అనేది అయితే చూస్ చేసుకోండి. అలానే దీని యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది అయితే చూసారు కదా. దానికి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లుగా అయితే ఏజ్ లిమిట్ అనేది 18 to 36 మిడిల్ అయితే ఉండాలి. 1989 టు జనవరి నుంచి ఓబీసీ కానీ అంటే అన్రిజర్వ్డ్ అలానే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అలానే ఓబీసీ నాన్ క్రిమి లేయర్స్కి సంబంధించి 2/1/1986, ఎస్సీ ఎస్టీకి 2/1/1984. ఇక్కడ ఫుల్లీ మనకు ఆల్ కమ్యూనిటీ కేటగిరీస్ చూసుకున్నట్లయితే 1/1/2007 లిమిట్ అనేది అయితే దీనికి మించి అయితే ఉండకూడదు. ఈ లోపల అయితే ఏజ్ లిమిట్స్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 18 to 36 ఇయర్స్ వరకు ఈ మధ్యలోని మాత్రమే ఏజ్ గ్రూప్కి లిమిట్ అనేది అయితే ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టుగా అయితే మీరు గ్రాడ్యుయేట్స్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు కదా, ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒకసారి చూడొచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అలానే 3 to 5 years 35 years ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇదంతా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లుగా అయితే దానికి ఎగ్జామినేషన్ ఫీజు ప్రస్తుతానికి చూస్తే 500 రూపీస్ అనేది అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. దానికి 400 అనేది అయితే రీఫండ్ అనేది అయితే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఇస్తాం కదా, దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి ఏదైతే ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు రీఫండ్ అనేది 400 రూపీస్ పడుతుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయితేనే మీకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ పడుతుంది. అలానే ఫీమేల్ కానీ పీడబ్ల్యూబీడీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ
మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ దీనికి ఎగ్జామినేషన్ ఫీ పే చేసినట్లయితే మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మనం ఇదే అటెండ్ అయినట్లయితే ఫస్ట్ CBT ఏదైతే అవుతుందో దానికి వెంటనే మీకు 250 రూపీస్ అంటే టోటల్ అమౌంట్ అనేది అయితే రీఫండ్ అనేది అయితే అవుతుంది. ఇది మనకి ఆన్లైన్ పేమెంట్ మోడ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బట్ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ అనేది మిస్టేక్స్ అనేది లేకుండా చేసుకున్నట్లుగా అయితేనే మీ వరకు అయితే అకౌంట్ కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తేనే మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వడం అయితే జరగాలన్నమాట. ఫస్ట్ CBT అన్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మొత్తం కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. దానికి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మొత్తం 30, 40 బిట్స్ అనేవి అయితే ఉంటాయి. మొత్తం 100 మార్క్స్కి అనమాట. 100 మార్క్స్కి అయితే మీకు ఇంకెవరైతే PWBD కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 120 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్క్ అనమాట. దీని తర్వాత సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మీకు టాపిక్స్ ఎక్కడ ఇచ్చారు చూడండి, ఒకసారి చూసుకోవచ్చు. సెకండ్ స్టేజ్ సంబంధించి కూడా ఇంచుమించు అంతేనే. సెకండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ స్టేజ్ ఎవరైతే నార్మలైజ్ అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళ తర్వాత ఇది అనేది అయితే అవుతుంది. ఇది మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన 35 అనమాట. టోటల్ 120 బిట్స్ అనేవి అయితే దీంట్లో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి PWBD కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 120 మినిట్స్ అనమాట టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ ఉందో అది కూడా ఇచ్చారు. మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లుగా అయితే ఇది అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఉండదు. ఓన్లీ ఎవరైతే స్కిల్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే టైపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళకి ఈ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, చెప్పాం కదా ఆల్రెడీ స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుందని చెప్పి. వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వాళ్ళకైతే ఇక్కడ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు డీటెయిల్ వీడియో అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత వీడియో అనేది మనకు ఖచ్చితంగా NTPCకి గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని చెప్పేసి అయితే మన నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మీరు కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే నా ఛానల్ అనేది కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు రీచ్ అనేది అయితే ఉంటుంది. ఇది నాకు మీరు చేసినటువంటి ఒక రిక్వెస్ట్ అనమాట. ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.